అందరికీ నమస్తే. కారు లిఫ్ట్ ఇచ్చిన పాపానికి వ్యక్తి పైన దాడి అంట. పాపం అని పలుచు పోస్తానంట. కారం కారం అని కచ్చి రెక్కిరంట వెనకడికి. గిసంటోళ్ళే కావచ్చు. ఏదో ఆకలిగొన్నారు అనుకోనికి ఇంత పలుచు పోసి బో పెడితే కారం కారం అని కచ్చి రెక్కి బదనాం పెట్టిరంట. గిసంటోళ్ళు ఇంటే రేపన్నాడు అవసరం ఉన్నోడు కూడా లిఫ్ట్ ఇచ్చే కాలం లేదు. కారు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపై దాడి ఎక్కడ జరిగింది? చిట్యాల దగ్గర జరిగిందట. జాతీయ రహదారిపై కారులో వెళ్తున్న ఓ వ్యక్తి తన వాహనంలో ఎక్కించుకున్న క్యాబ్ డ్రైవర్కు కత్తిపోటుకు గురయ్యాడు. సోమవారం అర్ధరాత్రి విజయవాడ హైదరాబాదు జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమారు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండలోని అబ్బాసియా కాలానికి చెందిన ఇమ్రాన్ అలీ హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి నల్లగొండ నుంచి హైదరాబాద్కు కారులో వెళ్తున్నాడు. మార్గమధ్యంలో నార్కపల్లి శివారులు రాగానే గుర్తులేని వ్యక్తి లిఫ్ట్ అడగడంతో ఇమ్రాన్ ఆ వ్యక్తిని కారులో ఎక్కించుకున్నాడు. కారులో వెళ్తున్న క్రమంలో ఇమ్రాన్ సెల్ ఫోన్ గుంజుకునే ప్రయత్నంలో పదిగడించడంతో గుర్తు తెలియని వ్యక్తి కత్తితోటి కడుపులో పొడిచిందట. 3 పొడుచులు పొడిచిందట. మరి ఆయన దగ్గర కత్తి ఎక్కడిది కావచ్చు అంటే ఆడెంతో కొంత దొంగనే ఉన్నట్టుంది. దొంగగాడు కాబట్టి కత్తి దగ్గర మామూలు వాళ్ళ దగ్గర కత్తి ఉంటుందా? ఇప్పుడు నిజంగా గిసోటి బచ్చవై బాడుకోవాల వల్ల ఆపద ఉన్నోడు కూడా వాళ్ళ సార్ మజగాంచారంత లిఫ్ట్ ఇవ్వాలి చెయ్యి అంటే వెళ్ళరాబాయ్ అని కూడా పోతున్నారు. ఇసోటి వాళ్ళ వల్లనే ఒకప్పుడు లిఫ్ట్ అడిగితే వాస్తవానికి ఇచ్చేది ఎవరైనా కానీ, దారి పొంటి పోయినా కానీ లేకపోతే ఊర్లలోకి వచ్చినా కానీ అనేది నేషనల్ హైవే మీద ఉన్నా కానీ వాళ్ళని చెయ్యటం పెట్టినంటే ఎమ్మడే బంద్ ఆపి ఏడుకోవాలి ఏం కథ అని ఎక్కించుకొని పోయేది. గిట్ట వెనకంగా కూర్చొని పక్కపైన కూర్చొని కట్లలో కత్తులు దింపుదామంటే మరి రేపన్నాడు వాడు నమ్ముతాడు. ఓనికన్నా ఆపద వస్తుంది నిజంగానే. ఓనికన్నా నిజంగానే కట్టుపోయిన వచ్చు కాలేని వచ్చు బళ్ళు సమయానికి లేకపోయేసరికల్లా మమ్మగారు సార్ మయ్యగారు సార్ అని గడ్డంగల కూర్చొని ఓని చేయటం పెడితే ఆపుతారులే ఇక. ఇసవంటి బట్టవాయి బాడుకోవాలి తలిగిరు ఈడు ఎడవుండా దొరికించుకొని అమ్మగాని ఇసవంటి వాళ్ళని ఈ పంత విమానం మూత మోపిస్తే ఇంకోటికి ఇసోటి పని చేయకుండొచ్చు. పాపం ఆయన కాబ్ డ్రైవరు అర్ధరాత్రి పూట కాబట్టి ఎవరి సమయం పెట్టవచ్చునో అనుకునే ఉద్దేశంతో చేయటం పెట్టగానే కారు ఆపినోడు ఇక సపరేట్గా పోవాలి కానీ సెల్ ఫోన్ గుంజుకునేట. సెల్ ఫోన్ ఏమెక్కడ గుంజుకొని మరి బాడుకోవాలి అర్థం కాదు. సెల్ ఫోన్ గుంజుకుంటే ఆ తోపులాట్లే నా ఫోన్ నీకెందుకొని ఇంత పనుకున్నాం అనుకొని అట్టిన బొడ్లో ఉన్న కత్తి తీసిండట. అట్టిన కాస్త 3 పోట్లు పొడిచిండట. పోట్లు పొడిచేసరికల్లా ఏమంటే డ్రైవర్ పక్కకు ఏది డాబుల పక్క ఇంటి హోటల్ ఉన్నాయంట. అక్కడ సైడ్ బండి ఆపంగానే ఆ మందిని చూసి బగాంచి ఆనించి రోడ్డు క్రాస్ చేసి పత్తలే కూడా పారిపోయిందట. జర అక్కడ ఏమైనా సీసీ కెమెరాలు ఉంటే ఆడు దొరకబట్టుకొని పోలీసు వాళ్ళు ఇసోటి పని చేస్తావా అని ఈ పంత విమానం మూత మోసిన దాకా కొడితే ఇంకోటికి ఇసోటి పని చేయకుండొచ్చు.